బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో మత్స్యకారుల ఆందోళన కొనసాగుతోంది. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా 32 రోజులుగా మత్స్యకారులు నిరసన తెలుపుతూ ఉన్నారు. ఇవాళ మత్స్యకారులతో జిల్లా కలెక్టర్ సమావేశం కాబోతున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నక్కపల్లిలోని జాతీయ రహదారిపై స్పెషల్ టీమ్స్ మోహరించాయి. నక్కపల్లి మండలంలో మత్స్యకారుల ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, నక్కపల్లిలో ఇప్పటికే మత్స్యకారులు ఆందోళన చేస్తూ ఉన్నారు. 32 రోజులు కూడా మత్స్యకారులు ఆందోళన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ కూడా సమావేశం అవుతారంటున్నారు. తాజా అప్డేట్స్ ఏంటి? రాజయ్యపేటకు సంబంధించి మత్స్యకారులు గత 32 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నటువంటిది తెలిసిందే. అయితే దశలవారీ ఉద్యమం ఉధృతమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసుల బందోబస్తు అనేది అటు నక్కపల్లి నుంచి రాజయ్యపేట వరకు దశలవారీగా నక్కపల్లి, ఉపమాక, హెటీరో కంపెనీ, అదేవిధంగా రాజయ్యపేట ఎంట్రన్స్లోనూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినటువంటిది చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంచుమించుగా చెప్పాలంటే నక్కపల్లి దగ్గర నుంచి ప్రస్తుతం రాజయ్యపేట వరకు కొన్ని వందల మంది పోలీసులను అయితే ఆ బందోబస్తుగా ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 32 రోజులుగా అటు రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు అనేది వద్దు, దాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ దాదాపుగా 10,000 మంది కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికే హెటీరో కంపెనీ పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో మాకు కాలుష్యమయం అయిపోయింది, అనేకమైనటువంటి రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళైన ఆడపిల్లలకు పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలన్నింటినీ కూడా గత మేము 18 సంవత్సరాలుగా చూస్తున్నాం. సో మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వద్దని మత్స్యకారులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల క్రితం కూడా జాతీయ రహదారిని దాదాపుగా 3 నుంచి 4 గంటల సేపు దిగ్బంధించినటువంటి నేపథ్యంలో ఈరోజు కలెక్టర్ వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. విజయకృష్ణను ఎట్టి పరిస్థితుల్లో 3 రోజుల్లో మీ గ్రామానికి వస్తాం, చర్చిస్తాం, చర్చలు జరిపిన తర్వాత దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా 10 రోజుల క్రితం మనం చూస్తున్న ఇదే ప్లేసులో రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత మత్స్యకారులను కలవడానికి వచ్చినటువంటి నేపథ్యంలో వంగల్పూడి అనిత వెహికల్ను కూడా నిలుపుదల చేసి కదలకుండా వాళ్ళు తమకు న్యాయం చేయాలి, బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం అనేది నిలుపుదల చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సీఎంతోనూ డిప్యూటీ సీఎంతోనూ చర్చించిన తర్వాత నేను ఏ విధంగా చెప్తామని అక్కడి నుంచి ఆవిడ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. 3 రోజుల క్రితం మొత్తము అటు నక్కపల్లి సంబంధించిన జాతీయ రహదారిని దిగ్బంధించిన తర్వాత కూడా చూస్తే అక్కడ కలెక్టర్ రావడం, హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ హామీలో ముఖ్యంగా చూస్తే కనిపిస్తున్నటువంటి ఈ మనకి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఊరు ఉంటుంది. ఆ ఊరికి మీరెవరు మొత్తం అందరూ కూడా మీ ఊరికి వస్తాము, ఊరిలో మీతో చర్చిస్తాం, ప్రస్తుతానికి ఈ చేస్తున్నటువంటి ఆందోళనని విరమించమని శాంతింపజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కలెక్టర్ ఈరోజు ఇక్కడికి రావాలి, అయితే కలెక్టర్ వస్తారా రారనే సమాచారం అయితే ప్రస్తుతం బల్క్ డ్రగ్ పార్క్ కోసం వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రాజయ్యపేట మత్స్యకారులకు అయితే లేదు. ఎందుకంటే కలెక్టర్ తన లీవ్లో ఉన్నారు, ఈరోజు సొంత పని మీద చెన్నైకి వెళ్ళారనే ఒక సమాచారం అయితే బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా పోలీసులు గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళడం కానీ, లోపల ఉన్నటువంటి వాళ్ళు బయటికి కానీ కొంత రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కచోటే కాదు, మనము ఊరికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఒక్కచోటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి ఎంట్రన్స్ నుంచి ప్రతి విభాగంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నక్కపల్లి దగ్గర ఒక అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ఒక డిఎస్పీ పర్యవేక్షణ చేస్తూ దాదాపుగా అక్కడ ఒక 100 మంది పోలీసులు అయితే పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఉపమాక దగ్గర మరొక 100 మంది పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి ఉంది. హెటీరో కంపెనీ లోపలికి, ఎందుకంటే 18 సంవత్సరాలుగా హెటీరో కంపెనీని ఇక్కడ రన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పొల్యూషన్ వల్లే మత్స్య సంపద దెబ్బతింది, ఇప్పుడు మాకు రోగాలు బారిన పడినటువంటి పరిస్థితి ఉందని హెటీరో కంపెనీకి ఒకవేళ దాని మీద ఏమైనా దాడి చేస్తారనే ఉద్దేశంతో హెటీరో కంపెనీకి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా నక్కపల్లి ఎంట్రన్స్, ప్రస్తుతం మేమున్నటువంటిది నక్కపల్లి ఎంట్రన్స్ మనం చూడవచ్చు. పోలీసులకు సంబంధించి పెద్ద పెద్ద టెంట్లు వేసి మొత్తము ఒక విధంగా చెప్పాలంటే అనకాపల్లి జిల్లాకి సంబంధించినటువంటి సగం పోలీస్ ఫోర్సు ప్రస్తుతం రాజయ్యపేటలో ఉంది. అయితే ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి టెంటే అంటే అత్యంత ఆ 2 వైపులా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ మనకు కనిపిస్తున్నటువంటి టెంట్స్ కొంచెం దూరం వెళ్ళొచ్చు. ప్రస్తుతం అక్కడ పోలీసులు అయితే తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పోలీసులందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ కలెక్టర్ వస్తే గ్రామాలకు సంబంధించి దాదాపుగా 10,000 మందికి పైనే మత్స్యకారులు
ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరూ కనుక ఒక్కసారిగా ఇక్కడికి కనుక వస్తే పూర్తి స్థాయిలో ఒక తీవ్రమైనటువంటి ఆందోళన జరుగుతుంది. ఆ ఆందోళనకు సంబంధించి కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది. కానీ ఎక్కడికక్కడ బారికేట్లను ఏర్పాటు చేసి ప్రస్తుతం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకోటి కూడా చూడొచ్చు, ఈ కనిపిస్తున్నటువంటి ఈ రహదారి, ఇప్పుడు నేను నిలబడి ఉన్నటువంటి రహదారిని కనుక మనం ఒకసారి చూస్తే నా వెనక ఉన్నటువంటిది ఇది దాదాపుగా 4 లైన్ల రహదారి. ఒకేసారి 4 వాహనాలు ప్రయాణించేటువంటి రహదారి. ఎందుకు వీటిని చూపిస్తుందా అంటే మన గతంలో కూడా రాజేపేటకు సంబంధించి రహదారుల నిర్మాణం జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు రాజేపేట మత్స్యకారులకు సంబంధించి ఏ విధమైనటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి సంబంధించి గ్రామస్తులు ఎవరు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి అయితే లేదు. అట్లా ఉన్నా కూడా మొత్తం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గ్రామస్తులకు సంబంధించినటువంటి అనుమతి లేకుండా భారీగా డ్రైనేజీ వ్యవస్థ, పైప్ లైన్లు, రోడ్లు మొత్తం అన్ని కూడా చాలా వేగంగా నిర్మాణాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు తీవ్ర స్థాయిలో ఆందోళన అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కూడా 3 రోజుల క్రితం ఇక్కడికి విశాఖలో కలవడానికి వచ్చే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని వేరే చోటకి తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. రామచంద్ర యాదవ్ని రాజేపేట రానివ్వాలంటూ నేషనల్ హైవేనే బహుశా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఇంచుమించుగా 3 నుంచి 4 గంటల సేపు ఒక నేషనల్ హైవేని నిర్బంధించినటువంటి పరిస్థితి ఎక్కడా ఉన్నటువంటిది అయితే లేదు. ఈ నేపథ్యంలోనే తీవ్ర స్థాయిలో ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపటి కలెక్టర్ వస్తారా రారా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓ పక్క మత్స్యకారులు ఆందోళన కొనసాగుతుంటే మరో పక్కన పోలీసులు నిర్బంధం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్ రాజు, థ్యాంక్ యూ.